దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. దేవుని వాక్యం చదవటం చాలా మందికి భారంగా ఉంటుంది. దేవుని వాక్యాన్ని క్రమంగా చదవాలి. అంతేకాదు అది ప్రత్యేక సందర్భాల్లో తినే కేకులాగా బిస్కెట్స్ లాగా కాకుండా భుజించే భోజనంలా ఉండాలి. ఇశ్రాయేలీలు రోజు తాజా మన్నాను కూర్చుకునేవారు. నిన్నటి ఆహారంపై ఆధారపడేవారు కాదు. రోజు ఉదయాన్నే మొదట వారు మన్నాను కూర్చుకునేవారు. మనం రోజు ఉదయమే బైబిల్ చదవడం గొప్ప అనుభవం. ఇశ్రాయేలు రాజులు స్వయంగా ధర్మశాస్త్ర గ్రంథాన్ని వ్రాసుకుని వారు బ్రతుకు దినములన్నీ దానిని చదవాలని దేవుడు ఆదేశించాడు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 18 నుంచి 22. మనకు కనుక బైబిల్ స్వతహాగా వ్రాసుకుని చదవమంటే అసలు మన పరిస్థితి ఏంటి? కాబట్టి ఈ రోజు నుంచే దేవుని వాక్యం ఎడల లక్ష్యముంచి భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని చదివి బలవంతులమవుదాం.